అందరికి నమస్తేనుల్లా ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా మరి నేనైతే జబర్దస్త్గా ఉన్నా ఇక మంచి మంచి ముచ్చట్లు గమ్మత్ ముచ్చట్లు అయితే సిట్టం అయితే పట్టుకొని వచ్చింది ఇక ఆలస్యం దేనికి ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాలి 30 లక్షలకు కిడ్నీ అమ్ముకున్న అన్న డాక్టర్లు చేతిలో పెట్టిండ్రు 1 లక్ష రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్వి నాయకులు న్యాయం చేయకపోతే రోజు చేస్తారంట ధర్నాలు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన పొన్నం ప్రభాకర్ అన్న అలిగి ఆవల కూసున్నావు ఎందుకన్నా తమ్ముడు తెచ్చిండు మహేష్ బాబు ట్వీట్ ముచ్చట నీలో యాప్లు చల్లగుండా కదరా నాయన ఎందుకురా నాయన లేనిపోని యాప్లల్లా గిట్ల లోన్లు తీసుకొని గిట్ల పానాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు చెప్పుండ్రి మళ్ళీ ఎందుకు తిప్పలు పడుకుంటా ఏడుస్తున్నారు అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుందిలా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమైనా ఉంటదా నీ లోన్ యాప్ల మీద మన్ను పోయా ఏం యాప్లో ఏమో మనుషుల పానాలను తీయబట్టే పుణ్యానికి పైసలు వస్తున్నాయని యాప్లలో లోన్లు తీసుకుంటారు కట్టలేక గిట్ల పానాల మీదకి తెచ్చుకుంటారు ఏమైనా ఫైదా ఉన్నదా నేను ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే పాపం గుంటూరు జిల్లాలో మధుబాబు అనే పిల్లగాడు లోన్ యాప్ నుంచి అప్పు చేసిండు అంటున్నా పాపం ఆ మధుబాబు ఆ అప్పు తీర్చేటందుకు ఆయన 2 కిడ్నీలలో ఒక కిడ్నీ 30 లక్షలకు అమ్ముకున్నాడట విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాకపోతే ఆ విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు కిడ్నీని దొబ్బేసి 1 లక్ష రూపాయలు మధుబాబు చేతిలో పెట్టి పంపించారంట పాపంగా అన్న ఏదో అప్పుల బాధ తట్టుకోలేక కిడ్నీ అమ్ముకున్నాడు ఆయనతో కిడ్నీ దొబ్బేసి మీరు ఆయన చేతిలో 1 లక్ష రూపాయలు పెట్టేసరికి ఇప్పుడు మధుబాబు ఆరోగ్యం క్షీణించి న్యాయం కోసం తిరుగుకుంటా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిండు అయినా వాడు కిడ్నీ అమ్ముకున్నాడు అనుకోర్రి మీరు కిడ్నీ తీసుకొని 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టి పంపించడం ఏమైనా న్యాయమా వాడు చేసింది తప్పు ఆ తప్పులో మళ్ళా మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చి మిగతా పైసలు దొబ్బుడు ఎంత పెద్ద తప్పు డాక్టర్లు గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను కొంచెం చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులేని కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా నేను ఆటో డ్రైవర్గా చేస్తాను ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్ B పాజిటివ్ నీడు ఏజ్ 31 to 33 అని చెప్పారు సరే నేను O పాజిటివే కదా ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్ మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు పాపముల్లా నిన్న మొన్న విద్యార్థులు అందరూ యొక్క ధర్నా కార్యక్రమం అయితే చేసిండ్రు కదా ఆ విద్యార్థులు అందరినీ ఇంకా డిఎస్సి చదివే అభ్యర్థులందరినీ పోలీసులు నిర్బంధించిండ్రు అక్కడికి ఒక అన్న పోతే ఇక అన్న మీద కూడా చేసుకున్నారట ఇక పోలీసులు మరి ముచ్చటేందో ఒకసారి చూడండి మీరే మొన్నటి దాకా విద్యార్థులు అందరు కలిసి ధర్నా చేసిరు కదా నిరుద్యోగుల కోసం ఇప్పుడు గట్లనే డిఎస్సి అభ్యర్థులందరూ ధర్నా చేస్తుంటే వాళ్ళందరినీ లోపలేసి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అయినా మేము ఏమైనా తీవ్రవాదులమా మా డిఎస్సి పరీక్ష కోసం మేము మాట్లాడుతుంటే మరీ ఇంతలా నీళ్లు కూడా ఇవ్వకుండా మా మీద ఇంతటి రాక్షస పద్ధతి ఎందుకు అడిగినందుకు కొందరిని కొడుతున్నారు మేమేం తీవ్రవాదులం కాదు మేమందరం విద్యార్థులమని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు ఈ ముచ్చట్లలో భాగంగానే తెలంగాణ సోషల్ మీడియా క్రిషాంకన్న డిఎస్సి అభ్యర్థులు అందరి కోసం నీళ్ళు ఇద్దామని పోతుంటే క్రిషాంకన్నను అడ్డుకున్నాడే కాకుండా పోలీసులు ఆయన మీద చేయి చేసుకున్నారట డిఎస్సి విద్యార్థుల పట్ల గింత అన్యాయంగా క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అసలు మీరు పోలీసులా రౌడీలా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు
బోనాల సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి జోరుగా ముస్తాబైందుల్లా. మరి తల్లి దర్శనానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇంకా మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడము ఇద్దరు కలిసి దర్శనంకి పోయినరు. ఇక ఇద్దరు అక్కడ అలిగినరట. మరి వాళ్ళు ఎందుకు అలిగినరు, అక్కడ ఏం జరిగింది ఒకసారి చూద్దామా. బోనాల పండుగ సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి ముద్దుగా ముస్తాబోయిందుల్లా. బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు అందరు బోనం ఎత్తుకొని పోతున్నారుల్లా. ఈ బల్కంపేట ఎల్లమ్మ బోనాలను పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇద్దరు కలిసి గుడికి వస్తే వాళ్ళ ఘోరంగా అవమానం జరిగిందని గుడి బయట కూర్చొని అలిగినరు వాళ్ళిద్దరు. మాకు అసలు ప్రోటోకాలే లేదు, జనాలందరూ మమ్మల్ని దోసుకుంటూ లోపలికి పోయి దర్శనం చేసుకుని వస్తున్నారు. కనీసం మాకు మా పదవులకు ఇలువ ఇచ్చి అయినా ప్రోటోకాల్ పెట్టి మమ్మల్ని లోపలికి తీసుకుపోయి దర్శనం చేయించుకొని రావాలి కదా. గట్ల చేయకుండా జనాలందరితోటి మమ్మల్ని పంపిస్తే జనాల తోపులాటలో మేయర్ గద్వాల విజయలక్ష్మికి గాయాలైనాయి. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని వాళ్ళు కోపంతో గుడి బయటనే కూర్చొని అలిగిర్రు. ప్రోటోకాల్ పాటించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కలెక్టర్ అందీప్ మీద ఫుల్లుగా గరం కాబట్టిండు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ పరిస్థితి గింత అధ్వానంగా తయారైందిలా. అసలు పిల్లగాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అనేకింత కూడా కొంచెమైనా శ్రద్ధ పెడతలేరట గా యాజమాన్యం. మరిగా ఫుడ్ ముచ్చట ఏందో ఒకసారి చూద్దామా. ఈ గానుల సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ముచ్చట జరిగింది. విద్యార్థుల ఆహారం విషయంలో అసలుకే జాగ్రత్తలు తీసుకుంటలేరంటే అక్కడ ఉన్న హాస్టల్ సిబ్బంది, కాలేజీ వాళ్ళు. ఈ జేఎన్టీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ హాస్టల్ ఉన్నది కదా, ఈ హాస్టల్ ముచ్చటనైతే చెప్పనవసరం లేదు. అంటే గంత అధ్వానంగా ఉన్నది. తినే ఆహార పదార్థాలు మంచిగా ఉన్నాయా, చెడ్డగా ఉన్నాయా, వాటిలో ఏమన్నా వడ్డాయా కనీసం చూసుకోకుండా అట్లనే విద్యార్థులందరికీ వండిస్తున్నారంట. ఈ ముచ్చట్లనే భాగంగా పిల్లగాండ్లు పొద్దున పూట తినే అల్పాహారం చట్నీలా పురుగులు ఇంకా ఎలకలు వాడి అటు ఇటు తిరుగుతున్నాయంట. గట్ల చట్నీని కూడా విద్యార్థులకు పెడుతున్నారంట ఈ క్యాంపస్ హాస్టళ్లలో. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మరి ఇంత అధ్వానం మానుల్లా. పైసలు పెట్టి హాస్టల్లో చదువుకుంటా క్యాంపస్ హాస్టల్లో సీట్లు తెచ్చుకుంటే తినే భోజన విషయంలో గింత అధ్వానంగా చేస్తున్నారని అంటున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ సారు బాగా మాట్లాడుకుంటా ఎవరిదో ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అట, వాళ్ళ యాక్టింగ్ కు ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చినా తప్పు లేదని అనుకుంటా మాట్లాడుతున్నాడు. మరిగా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరో ఒకసారి చూడండి మీరే. గొంగట్ల చెప్పు పెట్టి కొట్టినట్లు ఎవరినయా మీరు మోసం చేసేది? లోన లొటారం పైన పటారం అన్నట్టు అనే ముచ్చట అనుడే, చేసే ముచ్చట చేసుడే. ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీలోకి పోయిన రాజకీయ నాయకునికి పదవి లేకుండా రాజీనామా చేసి రావాలని చెప్పిన మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు గిట్ల చేస్తున్నది. ఏ తుక్కుగూడ వేదిక మీదనైతే ఈ తుక్కు మాటలు చెప్పిందో మీ కాంగ్రెస్ పార్టీ, అదే వేదిక మీద దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీయారిని కూర్చోబెట్టుకొని ఒకవైపు రాజ్యాంగాన్ని తూట్లు కూడా ఇంకోవైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామాలు ఎందుకు చేస్తున్నారు? మీ కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, వేరే పార్టీకి ఒక న్యాయమా? మీరే మాటలు చెప్పి మాట మీద నిలబడకపోతే ఎట్లా? ఇదంతా చూస్తుంటే నిజంగా రాహుల్ గాంధీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ అనబట్టిండులా. హైదరాబాద్ వేదికగా, తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు. అందులో ఏం చెప్పినారు? వి promise to amend the 10th schedule of the constitution and make defection an automatic disqualification of membership in assembly and parliament. అంటే వారి ఉద్దేశం ఏమంటే ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే, ఎవరైనా ఒక ఎంపీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో పోతే ఆటోమేటిక్ గా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆయనను అనర్హుడుగా ప్రకటించి ఆయన పదవి ఊడిపోవాలి. ఇది మేము దానికి కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగ సవరణ చేస్తామని జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఏ తుక్కుగూడలో అయితే ఈ తుక్కు మాట చెప్పారో అదే వేదిక మీద దానం నాగేందర్ ఉంటాడు, కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి.
అదే వేదిక మీద తెల్లం వెంకట్రావు గారు ఉంటారు, అదే వేదిక మీద కడియం శ్రీహరి గారిని కూడా కూర్చోబెట్టుకుని ఒకవైపేమో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరొక వైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామా చేస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఆస్కర్ అవార్డు కూడా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇక మీది మోటార్లా ఇయ్యాల సొంత ఇలాకా మహబూబ్ నగర్ లా పర్యటించిండులా. మరి ఆ పర్యటనలా సార్ ఏం చేసిండు, ఏం మాట్లాడిండు ఓసారి చూద్దామా? జిల్లాకు అందించడానికి ఈరోజు జిల్లా స్థాయిలో ఉమ్మడి కలెక్టర్లను, రాష్ట్ర స్థాయి అధికారులను, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని, మన జిల్లా నుంచి మంత్రిగా మొదటి నుంచి ప్రాంత అభివృద్ధికి కష్టపడుతున్న జూపల్లి కృష్ణారావు గారిని, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, 14 శాసనసభ నియోజకవర్గాల శాసనసభ్యులు అందరూ, అదేవిధంగా ముఖ్యమైన జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఒక నిర్లక్ష్యానికి, అభివృద్ధికి దూరంగా ఉన్న మన ఉమ్మడి పాలమూరు జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సమీక్ష కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనమందరం కొట్లాడి, మీరందరూ కష్టపడి, మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి 64 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇవాళ ఈ వెనుకబడిన మారుమూల ప్రాంతమైన పాలమూరు జిల్లా నుంచి మీ అన్నగా, మీ సోదరుడుగా, తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత వహించి మీ ముందు నిలబడ్డ మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థి నాయకులు ఇక నిరుద్యోగులు మస్తుగా ఆందోళన చేస్తున్నారు. ఇక వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసిండ్రు. గిట్లా చేసుడుతోనే ఇక అక్కడున్న పోలీసులు అందరూ వాళ్ళందరినీ గుంజుకొని పోయిండ్రు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు, నిరుద్యోగులు, బీఆర్ఎస్ఎస్పీ నాయకులు అందరూ మస్తుగా ఆందోళన చేస్తున్నారులా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల పట్ల జరుగుతున్న అన్యాయ అక్రమాలను చూడలేక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దానం చేసిర్రు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఏం చేయలేదు, గట్లనే నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎట్లాంటి న్యాయం చేయలేదట. ఇందుకోసమేనా మీకు మేమందరము ఓట్లేసి గెలిపించుకున్నదని బీఆర్ఎస్ఎస్పీ నాయకులు అందరు కలిసి కోపంతో అడుగుతుంటే పోలీసులు అందరూ అక్కడికి వచ్చి వాళ్ళనందరినీ వ్యాన్లో వేసుకొని పోయిర్రట. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అనుకుంటున్నారులా.
రేవంత్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిరుద్యోగులే చర్మగీతం ఆడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన హామీల్ని, నువ్వు పెట్టిన మీ జాతీయ నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు నర్సంపేట మాజీ శాసనసభ సభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఫుల్గా మాట్లాడుతున్నాడు. మీరే కాదు కూల్చుడు, మాకు సుతమొచ్చు కూలగొట్టుడు అని సార్ అంటున్నాడు. మరిగా ముచ్చటేందో సార్ చూడుండ్రి మీరే. ఐదనుల బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ అయితే కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద మస్తుగా గరం అవుతున్నాడనే చెప్పుకోవాలనులా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ భవనాలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలనే కూలగొడుతున్నారు. గిట్లా కూలగొట్టుడు గిట్లా చేసుడు పద్ధతేనా? మా కార్యకర్తలు ఏమైనా చేతులు కట్టుకొని కూర్చున్నారా? మీరు ఇట్లాంటివి ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ భవనాలను కూడా మా గులాబీ దళం అయితే టచ్ చేస్తుంది, ఖబర్దార్ అని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నాడుల్లా. అయినా ఇదెక్కడి పంచాయతీ సార్లు, లక్షలు లక్షలు పెట్టి కట్టుకున్న పార్టీ భవనాలను గిట్లా కూలగొట్టుకున్నాడు ఏమన్నా పద్ధతేనా అని ఇది చూసిన వాళ్ళందరూ అంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరికే ఊరుకోరు. ఇలా 60 లక్షల సభ్యత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భవనాలను కూలుస్తామని చెప్పి అనుకుంటే వాళ్ళ అవివేకమే. గాంధీ భవన్ చరిత్ర తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. గాంధీ భవన్ కూడా మీరు ఏ విధంగా వాడుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి లొసుగులేందో కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికీ ఆనాటి లీజ్ అగ్రిమెంట్స్ ఇప్పటికీ వ్యాలిడా ఇన్వాలిడా ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఖమ్మంలో కానీ కరీంనగర్లో కానీ అనేక జిల్లాల్లో కూడా పార్టీ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని లక్షల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. కళ్యాణ మండపాలు, ఏసీ కళ్యాణ మండపాలు కట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అది ఒకసారి రివ్యూ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. కార్యాలయాల కూల్చివేత నల్లగొండకు వరంగల్కే పరిమితమా? అది బీఆర్ఎస్ పార్టీకే పరిమితం అయిద్దా? మా పార్టీ కార్యాలయాన్ని మీరు టచ్ చేస్తే మీ కార్యాలయాలను కూడా టచ్ చేస్తారనే విషయాన్ని గులాబీ దళం చేతులు ముడుచుకొని ఊరుకోదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏడున్నవరా పొద్దున్న నుంచి ఎనుకులాడుతున్నా, వార్తలు తెచ్చే టైంకి ఇట్లా ఆగమాగం చేస్తావేంద్ర కనబడకుండా. అక్క ఏది మస్తు ఆగమాగం అవుతారు, కొంచెం సేపు నేను కనపయ్యేసరికి మస్తు ఆగమాగం అయితే ఎందుకక్క నాకు అర్థం కాదు. నేను ఎడుపోలే, ఇక గీనే ఉన్నా. ఏడున్నావు ఏంది జోరుదారుగా తయారైనవేంద్ర, అద్దాలు పెట్టుకొని హీరోలాగా ఏమన్నా పెళ్లికి గిట్లా పోతానావురా? అక్క పెళ్లి లేదు గిల్లి లేదు కానీ ఇగో ఏం లేదు కానీ ఒక్క ముచ్చట చెప్పు. నేను మహేష్ బాబు సార్ లెక్క ఉన్నానా కొంచెం అన్నా? మహేష్ బాబు అట, మహేష్ బాబు ఎక్కడా నువ్వెక్కడ్రా? ఏం తక్కువ, నాకేం తక్కువ. మహేష్ బాబు సార్ లెక్క లేకున్నా కూడా కొంచెం అన్నా ఇక చూడు ఎట్లున్నానో జోరుదారుగా తయారై టిప్ టాప్ గా వచ్చిన. చాలు కానీ ముచ్చటేందో చెప్పు. అక్క ఇగో మన ప్యాన్ వరల్డ్ మూవీ మొన్న రిలీఫ్ అయింది కదా, గదే మన ప్రభాస్ అన్న సినిమా అక్క, కల్కి సినిమా. గదే కల్కి సినిమా ముచ్చట్లనే ఇప్పుడు నేను చెబుదామని వచ్చినాక. ఏం ముచ్చట్రా కల్కి సినిమా గురించి? ఇగో మన సూపర్ స్టారు మహేష్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబు సార్ ఉన్నాడు కదా, గా సార్ అయితే ఇవాళ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసిండు అక్క. ఏం చేసిండ్రా? ఇగో కల్కి సినిమా వండర్ఫుల్, మార్వలెస్, హ్యాట్స్ ఆఫ్, చాలా సూపర్ ఉన్నది. వైజయంతి మూవీ బ్యానర్స్ మీద తీసిరు కదా,
సినిమా సూపరు కేకో కేక. ఒక్కొక్క ఫ్రేమ్ అయితే డైరెక్టరు శిల్పాన్ని చెక్కింది అనుకోరా అదుర్రి అని మహేష్ బాబు సారు ట్వీట్ చేసిండక్క. ఓ గదారం ముచ్చట సార్ ట్వీట్ చేసినందుకు నువ్వెందుకు తయారైనరా గట్లా? అరే ఇక సార్ లెక్క కొంచెం అని ఉండాలి కదా గాని తయారైనా గాని. ఇగో అక్క ఇంకొక ముచ్చట ఏమన్నాడు ఎరికేనా? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ సార్ను, కమల్ హాసన్ సార్ను, ఇక గట్లనే ప్రభాస్ అన్నను, దీపిక పడుకునే హీరోయిన్ ను మస్తు పొగిడిండక్క. వీళ్ళు విలక్షణమైన నటన చేసి ఆ సినిమాను మంచిగా తెరకెక్కించి మంచి మంచి రోల్స్ మంచి మంచి క్యారెక్టర్స్ చేసిర్రు. ఇక ఫ్యూచర్ లో కూడా గింతకంటే మంచి సినిమాలు ఇంకా మీరు ఎన్నో తీయాలి అని ఈ సార్ అయితే చెప్పిండక్క. అవును కదరా, ఇంత మందిని సార్ పొగిడిండు కదా, మరి డైరెక్టర్ సార్ తెలుసారా నీకు? అయ్యో ఎందుకు తెలియదు అక్క నాకు. గదే నాగాశ్విన్ సారు మంచి మంచి సినిమాలే తీసిండు కదా, గా సారు గీ సినిమాని తెరకెక్కించిండక్క. సూపర్ అంటే సూపర్ ఉన్నది. మొన్న మన ఇద్దరం కూడా చూసినాం కదా. అవునరా మస్తున్నది సినిమా అయితే. నీకు ఎట్లా అనిపించిందిరా సినిమా చూసినాక? అక్క నాకు సినిమా చూడంగానే కడప అంతా సలగైంది, మంచిగున్నది అక్క. ఏ ముచ్చట కా ముచ్చట చెప్పుకోవాలి. ప్రభాస్ సార్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక పండుగ లాంటి మూవీ అనే చెప్పుకోవాలి అక్క. ఓ గదార ముచ్చట. ఇక సార్ ట్వీట్ చేసిండని ఇక నువ్వు మహేష్ బాబు సార్ లాగా తయారయ్యి వచ్చి గీ వేషాలు పడుతున్నావా? ఇక చూసిన రావులా ఇక మా తమ్ముడు ఎందుకు గట్లా తయారయ్యి వచ్చింది అనుకున్నారు కదా. ఇగో ఏం లేదులా, సార్ ఇక మహేష్ బాబు సారు ట్వీట్ చేసిండు ఇక కల్కి సినిమా గురించి. దాని గురించి చెప్పడానికి గంత మంచిగా తయారయ్యి హీరో లాగా తయారయ్యి అద్దాలు పెట్టుకొని వచ్చిండు మా తమ్ముడు. ఇక గిదుల్లా ఇలాంటి ముచ్చట్లు. మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.